తమిళనాడులో స్టాలిన్ గారు కావచ్చు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కనమని చెప్పి ప్రోత్సహిస్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఎందుకు సీఎంలు సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో చీఫ్ మినిస్టర్స్ ఇలా చెప్తున్నారు? ఇక్కడ జననాలు తగ్గిపోతున్నాయి సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో. యంగ్ జనరేషన్ లేదు. అంతా ఏజ్డ్ పాపులేషన్ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ ఉన్నారనమాట. ఊళ్ళలో ఎక్కడ జనాలు లేరు. ఆంధ్రాలో అయితే ఉన్నవాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళిపోయారనమాట. అట్లా యంగ్ పాపులేషన్ మొత్తం ఎక్కడ కనిపించరు. ఏ ఊరికెళ్ళినా, ఏ గ్రామానికెళ్ళినా చాలా సీనియర్ సిటిజన్స్ మాత్రమే కనిపిస్తున్నారనమాట. ఇక్కడ చూస్తే టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ మామూలుగా నేషనల్ యావరేజ్ 2.5 అనుకుంటాం అంతుండాలి. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో 1.7374 మధ్య ఉంది. అదే నార్త్ ఇండియన్ స్టేట్స్ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో 2.4 ఉందన్నమాట. అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్‌లో బర్త్ రేట్ బాగుంది. సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో పాపులేషన్ స్టాగ్నేట్ అయిపోద్ది. ఇలా చూస్తే 2047కి సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో నెక్స్ట్ జనరేషన్ తక్కువ ఉంటారనమాట. దీంతో ఇప్పుడు సౌత్ ఇండియన్ సీఎంస్ తమిళనాడులో స్టాలిన్ గారు కావచ్చు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కనమని చెప్పి ప్రోత్సహిస్తున్నారనమాట. అంతేకాదు రాబోయే కాలంలో దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది పిల్లల కంటే ఎక్కువ సబ్సిడీస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, సబ్సిడీస్ దీనికి లింక్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది.